హీ వాంటెడ్ టు డాన్స్, కానీ ఆయన కూడా నాలాగే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చేయలేదు. యా, అబ్సల్యూట్లీ ట్రూ. సో మిక్కీ గారు, దిస్ సాంగ్ ఇస్ టూ గుడ్. అసలు మ్యూజిక్ వింటేనే అందరికీ తలలు ఇలా ఇలా ఊగిపోతూ ఉన్నాయి, కాళ్ళు కదిలిపోతున్నాయి, గుండెని పిండేసినట్టుగా ఉంది ఈ సాంగ్. వెరీ 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 బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు ఒక స్పెషల్ ఏవి క్లీన్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్, అద్భుతమైనటువంటి పంచ్ డైలాగులకి పెట్టింది పేరు. వీరి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకి ఎంతో ఇష్టం. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు అక్షరాలతో ఆటాడుకునేటువంటి ఆయన కలం ఇప్పుడు ఆ అనే టైటిల్తో ఆట ఆడుకోబోతోంది. మిగిలిన అక్షరాలకి ఆహ్వానం పలుకుతోంది. చూద్దాము ఒక స్పెషల్ ఏవి అబౌట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ అతడు థియేటర్లో మనల్ని మాటల్లోకి దించుతాడు, ఆ తర్వాత దంచడం మొదలు పెడతాడు. ఏంట్రో గొంతులేస్తుంది, అతని ఆలోచనలు ధారాళంగా కాగితం మీద పరుచుకుంటాయి. ఆడియన్స్కి ఊపిరాడనీయకుండా విరుచుకు పడతాయి. నా 4 నెలల జీతం రాది, 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాలు తెచ్చేస్తావా? అతను మాటల్ని తూటాల్లా పేలుస్తాడు, అవే మాటల్ని పూలగుచ్చాల్లా మారుస్తాడు. తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? అతను నవ్విస్తూ గుండెకి తీయటి గాయం చేస్తాడు. నవ్విస్తూ నవ్విస్తూ అదే గాయానికి వెన్నపూసా పూస్తాడు. కాఫీ శాస్త్రదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఆకాశమంత విశాలమైన తత్వాన్ని, జీవితమంత సుసంపన్నమైన విలువల్ని అవలీలగా మాటల్లోకి కుదేస్తాడు. నాన్న మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుట మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు, తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికినన్నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. టైమింగు, రైమింగు, ఫ్రేమింగ్లతో అతను మనల్ని కట్టిపడేస్తాడు. మీకెలా తెలుసు సార్? అది గంటరా, కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. ప్రతి డైలాగ్తోనూ మనల్ని పడేస్తాడు. మాటల్ని పొదుపుగా వాడి అదుపు లేనంత అర్థం పండించడం అతనికే చెల్లింది. అందుకే అతని మీద విజయానికి గాలి మళ్ళింది. రచయితగా రంగంలోకి దిగి వజ్రాల్లాంటి మాటలు పొదిగి, దర్శకుడిగా ఎదిగి సంచలనాలతో మరింతగా ఒదిగి, నిరాడంబరమైన చిరునవ్వు తప్ప ఇంకా ఏ గర్వాన్ని మోయలేని అరుదైన కలం యోధుడు, దర్శక దురంధరుడు త్రివిక్రమ్. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తామమ్మా? అరే, ఇది మనకి స్ట్రైక్ కాలేదే. అవును, ఇది నిజం కదా అనిపిస్తూనే ఎంతో సంక్లిష్టమైన విషయాల్ని సునాయాసంగా రాయగలిగిన మోస్ట్ టాలెంటెడ్ టెక్నీషియన్ త్రివిక్రమ్. స్టార్స్ రూల్ చేస్తున్న టాలీవుడ్లో ఆ స్టార్సే సినిమా చేయడానికి ఇష్టపడే డైరెక్టర్ త్రివిక్రమ్. క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని తనే ఓ సినిమాలో రాశారు. కానీ ఈ మాటలు తనకి వర్తించవు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా క్లాప్ కొట్టిన రోజు నుంచి క్లాప్స్ కొట్టే రోజుల వరకు ఓ అద్భుతంగానే అందరూ గుర్తిస్తారు. నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నువ్వే నువ్వే నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి వరకు అదే జరిగింది. ఇప్పుడు తెలుగు వర్ణ క్రమంలో తొలి 2 అక్షరాలు ఆ సినిమాతో మంత్రముగ్ధని చేయడానికి వస్తున్నారు. త్రివిక్రమ్, మీకు జయం. త్రివిక్రమ్ గారు, ఇప్పటి వరకు వారి మాటలు విన్నాము, సినిమాలు చూస్తూ ఉన్నాము. కానీ అక్కడ పోస్టర్ ఒకసారి చూస్తే లాభం లేదు త్రివిక్రమ్ గారు, మీరు హీరోగా లాంచ్ అవ్వాల్సిందే. అసలు ఆ స్టైల్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ హైట్ ఏంటి? రాధాకృష్ణ గారు, ఒకసారి ఈ విషయం మీద మీరు ఆలోచిస్తూ పైకి రండి. ఇలా
అంటే థియేట్రికల్ ట్రైలర్కి టైం అయిందని మిమ్మల్ని పిలిచాం, దాని గురించి అని కాదు. రండి, నిజంగానే రావాలి సార్ మీరు, లేకపోతే మారుతి గారు ఇందాక చెప్పిన మాట నిజం అవుతుంది. రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవ్వబోతోంది అండ్ ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు అనసూయ రామలింగం అండ్ ఆనంద్ విహారీ, సమంత అండ్ నితిన్. రాధాకృష్ణ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకేస్. Shreyas Ventures presents powered by South Plus 24/7 entertainment channel. Associate sponsored Yes Smart, మీ ఇంటి ఎలక్ట్రానిక్ అవసరాల కోసం TV5 అండ్ మా మ్యూజిక్లో ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అనసూయ గారు, అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, మీరు మాకు థియేట్రికల్ ట్రైలర్ ముందు చూపిస్తారా లేకపోతే ఫస్ట్ మాట్లాడిన తర్వాత థియేట్రికల్ ట్రైలర్? ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్న. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించన వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా ఇద్దరి గురించి కథ చెప్పాలంటే 3 భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మోరు కత్తి నాన్న. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా